శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము 2026 2027 సంవత్సరానికి సంబంధించి గనక మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరము 60% నెగిటివ్, 40% పాజిటివ్. బాగుంది. ఆదాయం 5, ఈ సంవత్సరం సంపాదన తక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యయం 11, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా తిరగడం ఎక్కువగా ఉంటుంది. టూర్లు చేస్తారు, ఎక్కువగా తిరుగుతారు. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఏంటంటే టూర్లు ఎక్కువగా తిరుగుతారు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అది కొంటాను, ఇది కొంటాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అన్నీ తిరుగుతారు. ఏ పనులు జరగవు, అన్ని విఘ్నాలు అవుతానే ఉంటాయి. ముఖ్యంగా అప్పుల పాలవుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారికి విపరీతమైన రుణం అవుతుంది. అప్పుల పాలవుతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో 6వ స్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి గురువు 6వ స్థానంలో ఉంటే శత్రు విఘాతకుడు అవుతాడు, రుణ విఘాతకుడు కూడా అవుతాడు. అంటే శత్రువుల్ని దూరం చేస్తాడు, అలాగే రుణాన్ని కూడా దూరం చేస్తాడు. మంచిదే. తర్వాత 7వ స్థానం లోపల గురువు వస్తాడు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 7వ స్థానం గురువు వస్తాడు. ఇది మంచి టైం అండి మకర రాశి వారికి. ఇది ఆదాయం సమయము, కష్టపడే సమయం, సూపర్ టైం. ఈ టైంలో మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీకు శనిగ్రహం వల్ల ఏమి ఇబ్బందులైనా ఏవైనా సరే, అంటే గత 7.5 సంవత్సరాలుగా మీ లైఫ్ టైంలో జరిగిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక న్యూ రెజ్యూమే వస్తుంది, గుడ్ టైం వస్తుంది. సో మకర రాశి వారికి లైఫ్ టైం ఆపర్చునిటీ వస్తుంది ఈ సంవత్సరము. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి, జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించండి. ఇప్పటి వరకు జీవితంలో జరిగిన పొరపాట్లు, తప్పులు అన్నీ సరిదిద్దుకొని సరికొత్తగా జీవితం మొదలు చేసుకోండి. మకర రాశి వారు మీకు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు సౌభాగ్య యోగ సిద్ధి ఉంది. మంచి టైం ఉంది. వివాహం చేసుకోవడం, శుభకార్యాలు చేయడం, వ్యాపారాలు చేయడం, స్థాన మార్పుల ద్వారా కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు చేసుకోవడం, ఏదైనా సరే పట్టిందల్లా బంగారం మకర రాశికి. కానీ అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 వరకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోండి. ప్రపంచానికి కనబడకండి. ఎక్కడైనా తీర్థయాత్ర వెళ్ళండి, నిదానంగా ఉండండి. ఎందుకోసమంటే అష్టమ గురుడు వస్తున్నాడు. సింహరాశి లోపలికి అష్టమ గురుడు అతిచారుడు అయితే ఆరోగ్య భంగం జరుగుతుంది, మానసిక రోగాలు జరుగుతాయి, హృద్రోగాలు వస్తాయి, స్థైర్యం కోల్పోతారు, మోసపోతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు 3వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి మంచి మిత్రుణ్ణి కల్పిస్తాడు. తర్వాత మీకు రియలైజ్ చేస్తాడు, మీరు ఏది రైట్ ఏది రాంగ్ అని రియలైజ్ చేపిస్తాడు. కానీ 2వ స్థానంలో ఉన్న రాహు మాత్రం ధన నష్టం కలిగిస్తాడు. కాబట్టి దుర్గాదేవి ఆరాధన రెగ్యులర్గా చేసుకోండి. మళ్ళీ జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి మళ్ళీ గోదావరి పుష్కరాలు ప్రారంభమైనంతసేపు మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము రాహుకాలములు అంటే 3 నుంచి 4:30 మధ్యలో రాహుకాలంలో దుర్గాదేవి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. అమ్మవారికి 11 దీపాలు వెలిగించి ఖడ్గమాల స్తోత్రం చదవండి. ఇలా 18 వారాలు చేసుకోండి. అంత బాగుంటుంది మకర రాశి వారికి. మకర రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీకు యోగ సిద్ధి కలగాలి అంటే మీకు కర్కాటక రాశి లోపల గురువు ఎంటేటప్పుడు మీకు లక్ వస్తుంది. ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు లక్ ఉంటుంది. కానీ ఆ లక్ను మీరు పరిశీలించాలంటే ఏం చేయాలి? అమ్మ అనుగ్రహం కావాలి కదా. కాబట్టి అక్షయ తృతీయ రోజున తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి. ఆ యాగం చేసుకోవడం వల్ల యంత్రం దగ్గర పెట్టుకోండి. ఆ యంత్రానికి ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. మీ జీవితం అద్భుతంగా వెళుతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఈ సంవత్సరం మీరు ధరించవలసినటువంటి మాల కూడా చెప్తాను. విశేషంగా రుణ విముక్తి మాలను ధరించండి. అదే మనకి పగడాల మాల దొరుకుతుంది. పగడాల మాలను ధరించండి. ప్రవాళ గణపతికి నిత్య పూజ చేయండి. ప్రతి మంగళవారము గణపతికి పారిజాత పుష్పాలతో పూజ చేయండి. ప్రవాళ గణపతి మన వెబ్సైట్లో దొరుకుతుంది. pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ ప్రవాళ గణపతి దొరుకుతుంది. చక్కగా ఆర్డర్ చేసుకోండి.
ప్రదీప్ జోషి ఏదైనా చెప్తున్నాడు అంటే అది అద్భుతంగా రీసెర్చ్ చేసే పెడతాడు. అక్కడ మీరు డబ్బుల గురించి ఆలోచించద్దు, మీరు నష్టపోయే దానికన్నా ఎక్కువగా లాభమే వస్తుంది. సో ఇక్కడ మీరు చక్కగా తీసుకోండి, దేవాలయ నిర్మాణాలకు సహాయం చేయండి మా ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల. అలాగే జాతకం కూడా ఆర్డర్ చేసుకోండి, మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ద్వారా అసలు మీది ఏ రాశో మీరు తెలుసుకోండి. దాని ప్రకారంగా మీది మకర రాశా లేకపోతే ఏ రాశోనే చూడండి, దాని ప్రకారంగా రాశి ఫలాలు చూసి చెప్పినట్టుగా జీవితాన్ని సరిదిద్దుకోండి. ఒకటే, మన జీవితంలో ఏదైనా మనకు తెలుసో తెలియకో ఏదో మిస్టేకులు జరుగుతాయి, వాటిని సరిదిద్దుకొని సరికొత్తగా జీవితాన్ని మొదలు పెట్టడమే మనం నేర్చుకోవాలి. మనకు మనమే శత్రువులం, మనకు మనమే మిత్రులం. జీవితాన్ని సరిదిద్దుకుంటే మనం మిత్రులం, జీవితాన్ని సరిదిద్దుకోకుండా అదే మెంటాలిటీ తోటి వెళ్తే మనకు మనం శత్రువులం. అది బాగా గుర్తుపెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అయితే మకర రాశి వారు మాత్రం అక్షయ తృతీయ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, మహాలక్ష్మి యాగం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.